మంచిర్యాల జిల్లా మందమరిలో సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరై రోడ్డు పనులను ప్రారంభించారు. అయితే పర్యటనలో భాగంగా తహసీల్దార్ సతీష్ ప్రోటోకాల్ పాటించకుండా గైర్హాజరు కావడంపై వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. చెన్నూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, రాష్ట్రంలోనే చెన్నూరును రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. హ్యాపీ క్రిస్మస్ అండ్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మందమరిలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్ని రోడ్లు ఏదైతే మరమ్మత్తు అవసరమో, ఇంతకుముందు ఎక్కడ కూడా వార్డులలో రోడ్లైనా కానీ నాలీలైనా కానీ ఏమి నిధులు పెట్టలేదు. కానీ మొత్తం మందమరి ఏరియాలో రోడ్ల గురించి సీసీ రోడ్స్, నాలీలు నిధులు పెట్టి ఫండ్ కూడా సుమారు 70% వరకు కూడా ఫండ్ పూర్తిగా కావడం జరిగింది. మీ అందరూ తెలిసిన విషయమే, దీపక్ నగర్లో 16th వార్డులో రోడ్ల పరిస్థితి ఎట్లున్నది. ఇక్కడ కూడా రోడ్లు సరిగా లేనప్పుడు ఇక్కడ 12 లక్షల రూపాయలతో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. తొందరలోనే ఈ పని కూడా పూర్తిగా అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న కూడా మన ఈ మందమరి మున్సిపాలిటీకి 18 కోట్ల రూపాయలు రోడ్స్ కోసము, నాలీల కోసము, ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కడైతే షిఫ్ట్ కావాలి ఇవన్నిటికీ కూడా 18 కోట్ల రూపాయలు ఇక్కడ మన మందమరికి శాంక్షన్ చేసినారు. మెరీ క్రిస్మస్.